హాయ్ అండి. ఈరోజు నేను బ్రెడ్ హల్వా చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినవి బ్రెడ్ 4 ముక్కలండి, బ్రెడ్, జీడిపప్పు, బాదం పప్పు అండి, నెయ్యి, పంచదార పాకం తీసి పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేడి చేసుకుందామండి. స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. బ్రెడ్ అంతా ఇలాగ ముక్కల్లా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం నేతిలోను ఫ్రై చేసుకుందామండి. వేసేస్తున్నానండి. తీసేస్తున్నానండి. అయిపోయినాయి. మరలా వేసుకుంటున్నాను. అన్నీ ఇలానే చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మీకు ఎలాగనేది చూపిస్తానండి. తీసానండి. ఇప్పుడు మన జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అవుతున్నాయి కాబట్టి మనం స్టవ్ అయితే కట్టేసుకొని తర్వాత ప్రాసెస్ చూద్దామండి. కొద్దిగా మనం పాలు, మరిగించిన పాలండి, ఈ పాలు కొద్దిగా గిన్నెలో పోసుకొని బ్రెడ్ ముక్కలు వేపాం కదండి, అవి పాల్లో వేసుకోవాలి మనం. ఎందుకంటే బ్రెడ్ కట్ చేసినవి ఇలాగ నేతిలో వేపుకున్నాం కదా, ఇప్పుడు మనం పాల్లో వేసుకుందామండి. పాల్లో వేసుకొని మనం మెత్తగా ఇవి పాల్లోను ఇలా గరిటతో ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, పాలన్నీ పీల్చుకున్నాయండి బ్రెడ్. ఇవి మన పంచదార పాకంలో వేసుకుందాం. పంచదార పాకంలో వేయడం అయిందండి. మొత్తం అంతా ఒకసారి మనం కలుపుకుందాం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా కలపడం అయిందండి. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు నేతిలో వేయించాక కదా వేసుకుందాం. కొద్దిగా యాలకుల పొడి, ఒకసారి అంతా కలుపుకుందాం. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇదంతా కలిపాం కదండి. ఇప్పుడు మనం ఫైనల్గా హార్లిక్స్ పొడి వేసుకుందామండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. హార్లిక్స్ పౌడర్. చూసారు కదండి బ్రెడ్ హల్వా ఎంత చక్కగా వచ్చిందో. నెయ్యి అన్నీ కరెక్ట్గా సరిపోయండి. జీడిపప్పు, బాదం, హార్లిక్స్ పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదండి, కేకే రెసిపీ హౌస్ అండి. థ్యాంక్ యూ అండి.